ఎందుకు సోమరాజు గారు మీరు పరిగెత్తడం, మమ్మల్ని పరిగెత్తించడం? నేను చాలా దుర్మార్గుడిని తెలుసు కదా. ఏమడిగానురా? ఇల్లు అడిగాను, ఇవ్వనన్నా. ఇప్పుడు ఆ ఇల్లుతో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. అవసరమా? గౌరీ, నేను నా పిల్లలకి ఏమనేస్తే అది ఆ ఇల్లు ఒక్కటే. దయచేసి నన్ను, నా ఇంటిని వదిలే. ఇంత దూరం వచ్చాక వదిలేయడం కష్టంరా, చాలా రిస్క్. రే, చాలా ఖరీదైన ఏరియాలో నీలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాడికి ఇల్లు ఉండకూడదు. ఎరా అన్నా, గుండె ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? ఇటే అన్నా. ఇక్కడేనా? అవునన్నా. పోయాడా? ఎందుకైనా మంచిది, ఇంకో బుల్లెట్ వేసేద్దాం. వెధవా వెధవన్నారా వెధవా? ఎక్కడ తగలడ్డాడే వీడు? అసలు మన గుడికెళ్లే యోగం ఉందా లేదా ఇవాళ? పనికి మాలిన వెధవా. ఎందుకండి నా కొడుకుని అలా తిట్టిపోసుకుంటారు? తిట్టక ముద్దెట్టుకోమంటావా? గుడికి వెళ్దామా 4 గంటలకు బట్టలేసి కూర్చున్నాను. అంటే 4 గంటల వరకు బట్టలు లేకుండా తిరిగావు బావా? చెప్పుతో కొడతాను. 4 గంటలకు రెడీ అయి కూర్చున్నాను, ఇప్పుడు 5 అయింది. ఇంకో గంట అవుతుంది అరవద్దు బావా. ఇంకో 2 గంటలు అయితే 7 అవుద్ది, గుడి మూసేస్తారు. అసలు ఎక్కడికి వెళ్ళాడురా వీడు? వాడికి తెలియదు అంటున్నాడు కదా. అయితే నీకు తెలుసు అన్నమాట. ఎక్కడికి వెళ్తానని చెప్పాడు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదని మీరే కదండి చెప్పారు. నాటకాలు ఆడుతున్నారా? అమ్మయ్యా వచ్చాడు బావా. వచ్చాడా? ఏడురా వచ్చాడనా? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా బావా. ఆ? ఏంటి బావా అలా కొట్టావు? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం కొట్టారా? ఇంతకీ వాడు వస్తాడా రాడా? అట్నుంచి అటు వస్తా అన్నాడు బావా. ఎట్నుంచి ఎటు? అట్నుంచి అటు అన్నాడు కానీ ఎట్నుంచి అటో చెప్పలేదు. వదిలే బావా, మా అక్కకి నేను ఒక్కనే తమ్ముండే. దరిద్రం వదిలిపోద్ది. ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పరా? ఇలా అయితే వాడు డిస్కోకి వెళ్ళాడు, నేను చెప్పను బావా. డిస్కోకి వెళ్ళాడా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నన్ను చూస్తారేంటి? నేనే ఇవ్వలేదు. ఆడికెవ్వరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడు తలుచుకుంటే 5 నిమిషాల్లో సింగిల్ హ్యాండ్ తో సంపాదిస్తాడు. చూడు, నీకు పెద్ద పైల్వాన్ తీరున్నారా భయ్, చిన్న పొరగని చేతిలో ఓడిపోతావరా? హలో, గెలిచిన ఎంకరేజ్ చేయి, తప్పులేదు. కానీ ఓడిన డిస్కరేజ్ చేయకు, చాలా తప్పు. గెలవడానికి కావాల్సింది కండలు కాదు, కాన్ఫిడెన్స్. శోభనం రోజు రాత్రి కూడా నేను ఇలా వెయిట్ చేయలా.
అబ్బా మళ్ళీ ఆ పీడకలను ఎందుకండి గుర్తు చేస్తారు? పీడకల ఏక ఆ రోజు కూడా గుడి ప్రోగ్రామ్ పెట్టాడా బావా? అది నీకు అవసరం అంటరా? వాడి కోసం వెయిట్ చేయడం కూడా అనవసరం బావా. మిడ్డేది గుడ్ నైట్ చెప్పి బతుకుదా బా. రేయ్, నువ్వు రాత్రి అయితే నిద్ర కాగలేవు, పగలైతే భోజనానికి ఆగలేవు. అసలు నువ్వు దేనికి ఆగిసేస్తావురా? నాకు కూడా వాడు రాడని అనిపిస్తోందండి. అనవసరంగా కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. ఏమన్నంటే ఏడుస్తావు గాని బావా. రేయ్, స్లిప్ బావా. వీడు మీ ఇంట్లో పుట్టినాడేనా? అదేంటి అలా అంటున్నారు? వాడు మా నాన్న పోలిక. ఏదో ఓ పోలికలే బావా. వాడు అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతున్నాడంటే దానికి పర్పస్ ఉంది. కానీ మనకే ఉంది. వాడి కోసం అనవసరంగా వెయిట్ చేస్తే కాళ్ళు, కీళ్ళు, లివరు, కిడ్నీస్, హార్ట్, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పాడైపోతుంది. వెళ్ళి పడుకుందాం బావా. సరే చావండి. అమ్మయ్య. తోడిడు సీను, ఏంటి సెకండ్ షోకి వెళ్ళొస్తున్నావా? నీ పనిట కదరా బావా. బావా పందెంలో గెలిచిన 100 నీకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెచ్చాను మావయ్య. సీను, వేణు సీను, వేణు సీను. వేణు, ఏంటిది? నాన్న. రేయ్, ఉమ్, వాడు అర్ధరాత్రి వచ్చి ఎంత తలుపు కొట్టినా తీయొద్దు. తీయను బా. తీసావంటే చంపేస్తా. ఓకే బా. వీడెవడు? అవును, ఎవడీడు? అబ్బా షకీలా వద్దన్నా. అది బావయ్యదిరా. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడు రా? పాపం ఎలాగోలా వచ్చాడు గాని ఈ 100 రూపాయల నుంచి వాడిని ఏమనుకు బావా. ఆగండి, ఎందుకు వాడిని అలా కొడుతున్నారు? వేసిన కిటికీలు వేసినట్టుగానే ఉన్నాయి, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. అసలు వీడు లోపలికి ఎలా వచ్చాడే? అబ్బా కిటికీలు తలుపులు మూసుండగా లోపలికి వచ్చిన నా కొడుకు గొప్పతనాన్ని మెచ్చుకోండి మీరు. ఆ మెచ్చుకుంటా. రే నాన్నా, నాన్నా, నీకేమైనా దెబ్బ తగిలిందా? అబ్బా నిద్రపోతున్నాను ల్యాప్కమ్మా. నిద్రపోతున్న కొడుకుని తన్నడానికి మీ కాళ్ళు ఎలా వచ్చాయండి? ఊరికే వెనకేసుకురాకు. ఇలాంటి నీచుడి కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సేమ్ ఫీలింగ్ బావా. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నీ ముద్దుల కొడుకుని లేపి అన్నం పెట్టు, లేకపోతే తెల్లారిలోపు చస్తాడు. అవసరం లేదు బావా. డిస్కోలో బిర్యానీ పెడతారు. ఏంటి? బిర్యానీ బిర్యానీ బావా. శనివారం బిర్యానీయా? యా. వెంకటేశ్వర శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాఫీ తీసుకురావే. అలాగేనండి. గుడ్ మార్నింగ్ నాన్న. రాత్రి ఎక్కడికి వెళ్ళావరా? ఇంట్లోనే ఉన్నానే. మధ్యాహ్నం భోంచేసి పడుకున్నానా, కళ్ళు తెరిస్తే చీకటి. గుడికెళ్ళే టైం అయింది, నాన్న రాలేదా అనుకుంటే గబగబాలు ఇచ్చాను. అప్పుడు అర్థమైంది తెల్లారిందని. విన్నావా? ఏమ్మా ఇంట్లో కొడుకున్నాడు, అలసిపోయి పడుకున్నాడు, లేపి అన్నం పెట్టాలని జ్ఞానం నీకు కూడా లేదా? అయ్యయ్యో, నిన్న సాయంత్రం నీ గదిలోకి వచ్చి చూస్తే మంచం కనపడింది. ఆ, మంచం అనుకున్నాను, నువ్వన్నమాట. అది మంచం కాదమ్మా, నేనే. ఆ? ఆ, చెప్పు తీసుకొడతా. ఆపండి మీ డ్రామాలు. ఏయ్, పో లోపలికి. అరే వెళ్దామా? ఎక్కడికి రా? కాలేజీకి బావా. ఇవాళ ఆదివారం, కాలేజీలు ఉండవు. ఆదివారమైనా సోమవారమైనా కాలేజీలు ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. మేమే వెళ్ళాలి. రేయ్, నాన్న నష్టపెట్టకో, ఇవాళ అడ్మిషన్స్. నిజమా? నమ్ము నాన్న. సరే, అవి అయిపోగానే తిన్నగా ఇంటికి రండి. మధ్యలో సినిమాలు గినిమాలు అన్నారో కాళ్ళు విరగొడతా. అమ్మా అమ్మా ఓ 100 రూపాయలు ఇవ్వే. ఆ పోపుల డబ్బాలో ఉన్నాయి, తీసుకో. దేనికి రా 100? సినిమాకి. ఏంటి? సినిమాకి వెళ్ళాలని నాకు అస్సలు లేదు. నువ్వు వద్దన్నావు కదా, ఖచ్చితంగా సినిమా చూసే ఇంటికి వస్తా. పదమాయా. నేను ఎప్పుడో రెడీరా. వీడు నీ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగింది అంటే ఏంటో అనుకున్నా. ఇంత రివర్స్ కొడుకుని కన్నావంటే? వాడికి లేనిపోని ఐడియాలు ఇచ్చేది మీరు, అనేది నన్ను. ఆదివారం అడ్మిషన్స్ పెట్టాడు. ఎవరు ప్రిన్సిపల్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్టూడెంట్ కి క్వాలిఫికేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. ఒకటి నేను పెట్టాను కదా, రెండోది నువ్వు పెట్టుకోవా. ర్యాంక్ కంటే రెస్పెక్ట్ ముఖ్యం. దట్ ఈస్ పుల్లారావు, ప్రిన్సిపాల్ పుల్లారావు. దట్స్ ఆల్. రామనాథం గారు. రాజా రామనాథం. రాజా మర్చిపో. ఏం కావాలి? సీటు. మీరు ఈ సీటు ఖాళీ చేసి నాకు ఇస్తే ఇంటర్వ్యూలు చేద్దాం. ఈ కాలేజీ మాది. మా తాత రాజా రామనాథం బహదూర్ ఇంత పెద్ద కాలేజీ కట్టించిస్తే నువ్వు నీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చింది ముష్టి ప్యూన్ ఉద్యోగం. ఈ కుర్చీ కూడా మా తాత ఇచ్చిందే. రాజా రామనాథం గారు, మీ తాతగారి గురించి మీరు రోజు చెప్తున్నారు, నేను వింటున్నాను. ప్రస్తుతం మీరు ఈ సీటు ఖాళీ చేసి బయటకు వెళ్ళి విద్యార్థులను పిలిస్తే మనం ఇంటర్వ్యూలు చేద్దాం. కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. నందిని,
గుడ్ మార్నింగ్. నీ సర్టిఫికెట్స్ ఇవ్వమ్మా. ఇంతమంది వచ్చారేంట్రా అల్లుడు? ఇప్పటికే ఏజ్ బారైపోయింది, మనకి సీట్ దొరుకుతుందంటవా? సినిమాకి టికెట్స్ దొరికితే లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా ఏంటి మాయా? ఓరి నాయను, ఓకే అమ్మా, నీ సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి, ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ సిస్టర్ యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు, వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అండి రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానే, రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్. పుల్లారావు. సేమ్ క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ మాదే, నేను క్వశ్చన్లు అడగను. ఓకే. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పుల్లారావు. ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నిజమేనయ్యా పుల్లారావు. నువ్వు యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందామంటే సీట్ లేదంటారు. అంటాం. అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది. మందేశాక అసలు దీనికి కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలనిపిస్తుంది. అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయరాదండి. అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథం గారు, ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైందిలేండి. ఎస్ఎస్ సీట్ ఇచ్చారు. వస్తానండి. నువ్వు వెళ్ళు. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. గౌరీ గారిని కలవాలి. చెక్. చెస్ ఆడలరా. చెస్ ఆడితే ఎత్తులన్నీ తెలుస్తాయి. మౌ. ఏం అర్థమైతలేదన్నా. అన్నా, సోమరాజు కొడుకులు వచ్చారు. సోమరాజా? వాడేవాడు? యూసఫ్ గూడలో ఇల్లు కబ్జా చేశాం కదా, ఆ ఇంటి ఓనరు. వాడు చచ్చిపోయాడు కదరా, మళ్ళీ వీళ్ళేంటి? సరే రమ్మను. మళ్ళీ చెక్. నీతో ఆడితే నెగ్గలేమన్నా. అందుకే కదా నీతో ఆడేది. ఆడు. రండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి? మా ఇల్లు మీరు ఆక్రమించారు, దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. అది సోమరాజు గారిదిగా, మీకేంటి సంబంధం? ఆడవే. మేము సోమరాజు గారి వారసులం. అసలు ఈ వారసత్వం వల్లే దేశం ఇలా తగలబడింది. రా బాబ్జీ అన్నా, ఎవడో ఒకడు రోజుకి 20 గంటలు కష్టపడి 4 గంటలు పడుకుని నానా చావు చచ్చి డబ్బులు సంపాదిస్తాడు రా. కానీ వాడి వారసులుంటారే, వీళ్ళు 20 గంటలు పడుకుని 4 గంటలు గంతులేస్తూ ఇలా మేము వాడికి వారసులం వీడికి వారసులం అంటూ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎరా, మీ నాన్నగారికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆయన ఒక 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఒకవేళ పోయాడనుకో, అప్పుడు మీరు మేము ఆయన వారసులం, మిగతా 7 ఏళ్ల శిక్ష మేము అనుభవిస్తామని వెళ్తారా? వెళ్ళరు. ఆస్తులకి పదవులకి మాత్రమే వారసులు వస్తారు. దున్నేవాడిదే భూమిని విన్నారా? అలాగే ఈ హైదరాబాద్ సిటీలో కబ్జా చేసేవాడిదే స్థలం. మీరు వెళ్ళొచ్చు. అదేంటండి అలా అంటారు? అది 2 కోట్ల రూపాయలు చేస్తుంది.
కనీసం ₹1,00,00,000 ఇవ్వండి. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం. అన్నా చెక్. ఏంటి మీ సంగతి ఏంటి? అది కాదు సార్, ఎంతో కొంత. కోర్టుకి వెళ్ళబే, అక్కడ జడ్జి గారు ఇస్తారు. వెళ్ళు వెళ్ళు. రేయ్ వెళ్ళండి వెళ్ళండి. రేయ్ బాబ్జీ, అన్న ఇట్రా. పర్వాలేదుగా, వీళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదుగా. ఏం పర్లేదన్న, వీళ్ళు ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ, జాగ్రత్తగా ఉండాలి. అడచి వాళ్ళని భయపెట్టడానికి వీడిని కొట్టాల్సి వచ్చింది. రే వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళు.